నా భక్తుడికి దైవం కోసమే కదా భక్తుడు వస్తాడు. ఏమైనా జరిగితే మెడికల్ అటెన్షన్ దానికి కావాల్సి వస్తే 1% 2% వచ్చిన ఫండ్స్ లో ఈ ఇన్సూరెన్స్ ఫండ్ లో ఉంటే వాళ్ళది తప్పు. చాలా బాధపడతానని చెప్పడం ఇస్ ఓకే. బట్ ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలంటే మన రాజ్యాంగంలో ఇలాంటి ప్రైవేట్ గుళ్ళకి టెంపుల్స్ కి మనం డిమాండ్ చేయాల్సిన చేంజెస్ ఏంటి? గవర్నమెంట్ నుంచి, రాజ్యాంగం నుంచి యాజ్ అమెండ్మెంట్స్ ఒక కొత్త ప్రైవేట్ టెంపుల్ సేఫ్టీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ మనం క్రియేట్ చేయాలి. ఏ ప్రైవేట్ టెంపుల్ అయినా ఒకేసారి 500 మంది భక్తుల్ని లేదా యాన్యువల్ గా 10 లక్షలు అంతకన్నా ఎక్కువ డొనేషన్స్ ని కానీ తీసుకుంటుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీస్ దగ్గర. దాని పబ్లిక్ వర్షిప్ లైసెన్స్ అండ్ గవర్నమెంట్ ఆ టెంపుల్ కి వెళ్ళి మొత్తం చూసి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. లెట్స్ సే సంథింగ్ లైక్ సేఫ్టీ అండ్ ఫైర్ సర్టిఫికేట్ చెప్పేస్తాను. ఒక డివోటీ ఇన్సూరెన్స్ ఫండ్ అని చెప్పి ఉండాలండి. అదేంటది? గుడికి వచ్చి ఏదైనా భక్తుడికి దైవం కోసమే కదా భక్తుడు వస్తాడు. ఏమైనా జరిగితే మెడికల్ అటెన్షన్ దానికి కావాల్సి వస్తే 1% 2% వచ్చిన ఫండ్స్ లో ఈ ఇన్సూరెన్స్ ఫండ్ లో ఉంటే అది ట్రాన్స్ఫర్ అవడానికి ఈజీగా ఉంటుంది. అది కూడా ఈ యాక్ట్ లో ఈ ప్రైవేట్ టెంపుల్స్ మనం ముఖ్యంగా ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా మంచిది. మన భక్తులకి వాళ్ళని మైండ్ లో పెట్టుకుని పంచాయతీ కానీ ఒక సర్టిఫైడ్ ఆక్యుపెన్సీ లిమిట్ అని ఇవ్వాలి ప్రతి టెంపుల్ కి. ఆ లిమిట్ దాటి ఫ్లోటింగ్ క్రౌడ్ నంబర్ ఎక్సీడ్ అవ్వకూడదు. బట్ ప్రతి ప్రైవేట్ టెంపుల్ ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఫ్లోటింగ్ క్రౌడ్ ని అలౌ చేయకూడదు. అలౌ చేయలేరు. మీరు చూడండి, భక్తుల ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు కదా. మేనేజ్మెంట్ ప్లాన్ అని చెప్పి ప్రతి టెంపుల్, ప్రతి గుడి 10-15 రోజుల ముందే గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. సో మా ఆలయంలో ఇవాళ ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇదిగోండి మా లేఅవుట్ మ్యాప్, ఇదిగోండి మా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్, మా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఇలా ఉంది, ఇంతమంది ఈ స్పాట్స్ లో మేము పెడుతున్నాము, మీ నుంచి మాకు కావాల్సిన హెల్ప్ ఇది, పలానా కానిస్టేబుల్స్ ని పంపించండి లేదా పలానా సిబ్బందిని పంపించండి, ఉంచండి ఇక్కడ, ఇదిగోండి మా ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఇదిగోండి మా మెడికల్ ఫెసిలిటీ. అలా ఖచ్చితంగా టెంపుల్ సేఫ్టీ సెల్స్ అని మనకు ఉండాలి. గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, క్రౌడ్ ఎక్స్పర్ట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ బాగా చదివి దాని సిచ్యువేషన్స్ బాగా హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒకరు ఉంటే, ఇలాంటి టైమ్స్ లో ఇలాంటి టెంపుల్స్ దగ్గర వాళ్ళు ఉండగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మినిమైజ్ చేయగలుగుతారు జరగబోయే